ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నాడు. ఆయన శాఖ కింద ఉన్న అధికారులు నిద్రపోతున్నారు. విద్యాశాఖలో అధికారులు నిద్రపోతున్నారు. విద్యాశాఖ మంత్రి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కిండ్రు, ఆయుష్ విద్యార్థులు రోడ్లెక్కిండ్రు, ఆయుష్ డాక్టర్లు రోడ్లెక్కిండ్రు. హోం మంత్రి విదేశాల్లో విహారయాత్ర చేస్తున్నాడు. రాష్ట్రంలో నేరస్తులు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఈగల్ టీం గంజాయిని అరికట్టలేకపోతుంది. ఈగల్ టీం ఈగలు చూపుతున్నట్టుగా అనిపిస్తుంది. నల్లగొండ జిల్లాలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని గంజాయి మత్తుకు అలవాటు పడ్డ, జల్సాల అలవాటుకు పడ్డ మైనర్ బాలురు హత్య చేసిండ్రు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. బాలరాజ్ యాదవ్ గారు విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి విదేశాల్లో విహారయాత్ర చేస్తున్నాడు. విద్యార్థులు వీధుల్లో ఉన్నారు, నేరస్తులు వీధుల్లో తిరుగుతున్నారు, 22A బాధితులు వీధుల్లో తిరుగుతున్నారు, కళ్యాణ లక్ష్మి బాధితులు వీధుల్లో తిరుగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సృష్టించబడ్డ సమస్యలు ఇవన్నీ. ఈ 4 కూడా కళ్యాణ లక్ష్మి సమస్య, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య, ఆయుష్ డాక్టర్ల సమస్య, 22A. కాంగ్రెస్ పార్టీ సమస్యలను సృష్టించి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు. ఇలా ముందుగా శైలేష్ రెడ్డి గారు, మీకు టీవీస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి ఇలా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మండలంలో ఇవాళ సుమారు 698 మండలాలు ఉంటే ప్రతి మండలంలో ఇలా ధర్నా చేసే పరిస్థితికి వచ్చినది. ఇలా 22A బాధితులు ఎవరు ఉన్నారు? ఏ పాపం చేసుకున్నారండి? ఇలా ఉడా లేఅవుట్లో, అదేవిధంగా HMDA లేఅవుట్లో, అదేవిధంగా GHMC లేఅవుట్లో అధికారికంగా అన్ని రకాల అనుమతులుండి ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇలా యథేచ్ఛగా వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకొని పోదామంటే ఇవాళ మీ భూములు, మీ ఫ్లాట్లు, మీ ఇండ్లు నిషేధ జాబితాని చెప్తే ఇవాళ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే సరైన తప్ప ఇంకో లేని పరిస్థితి. ఆ క్రమంలోనే నిన్న కేటీఆర్ గారు సంబంధించిన భరోసా కావచ్చు, హరీష్ రావు గారు ఇచ్చిన భరోసా కావచ్చు, ఏదైతే తెలంగాణ భవన్ ఏదైతే ఉందో 24/7 ఒక జనతా గ్యారేజ్ లెక్క పనిచేస్తే మీకు అని చెప్పి భరోసా ఇస్తే, అంటే వాళ్ళ జీవితాలు ఏం చేసుకునే పరిస్థితి ఉంది. ఇలా అలా చదువుకుందామని చెప్పేసి వాళ్ళ ఫ్లాట్లు అమ్ముదామంటే అమ్ముడు పోని పరిస్థితి. వాళ్ళ పిల్లల పెళ్లి చేద్దామని చెప్పేసి పెళ్లి చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా మేము యథేచ్ఛగా 30 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద అధికారికంగా లేఅవుట్లు చేస్తే ఆ లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే ఆ ఫ్లాట్లను, ఆ ఇళ్లను ఇలా నిషేధ జాబితాలో పెడితే ఎవరికి లేఅవుట్లకన్నిటికీ HMDAనో లేకపోతే CCAనో ఎవరో ఒకరు పర్మిషన్లు ఇచ్చిన లేఅవుట్లే కదా అవి. ఇవాళ అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి అధికారికంగా ఉన్న ఇళ్లల్లో వాళ్ళు అమ్ముకుందామంటే అమ్ముకోని పరిస్థితి ఉంటే వాళ్ళు ఏం చేసుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మొరబెట్టుకోవాలి? ఒకవేళ మా భూమిని నిషేధ జాబితాను ఎట్లా ఉందని చెప్పేసి అడిగితే 30% కమిషన్ ఇస్తే మీది నిషేధ జాబితా నుంచి తొలగించబడతాని చెప్పేసి మాట్లాడతారండి. దీనికి కారణమైనటువంటి మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చర్యలు ఏమైనా ఉన్నాయా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పనిచేసిన రెవెన్యూ అధికారుల మీద ఆదేశాలు మరి చర్యలు ఉన్నాయంటే దాని మీద ఏది లేదు. 1,00,000 ఎకరాల సంబంధించినటువంటి భూములు, 1,00,000 ఎకరాల సంబంధించిన అధికారికమైన ప్లాట్లు ఇలా నిషేధ జాబితాలోకి పెట్టబడ్డాయి అంటే ఎవరి కారణంతో పెట్టబడ్డాయి? అధికారులు చెప్పాడు. అలా నిషేధ జాబితాలో పెట్టే ముందు అధికారులు మాట్లాడారు, వీళ్ళతో మంత్రి గారితో మాట్లాడారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు. ముఖ్యమంత్రి తెలదని మాట్లాడుతున్నాడు కదా. ముఖ్యమంత్రి గారికి నల్లగొండ జిల్లా మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు 3 నెలల ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి, యాదాద్రి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే బీరాయిలే గారు ఉంటారు, వారు నాతో మాట్లాడిర్రు, యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు అనధికారికంగా నిషేధ జాబితాలో పెట్టిరని చెప్పేసి ఒక నీ క్యాబినెట్ సహచరుడే రేవంత్ రెడ్డి చెప్పితే, నీ ముఖ్యమంత్రి గారు చెప్పితే, ముఖ్యమంత్రి గారు ఏమంటారు? ఇవాళ నాకు తెలియదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరికి తెలిసి చేసింది? అంటే తెలియదు అని చెప్పి ఆయన చెప్తున్నది అదొక నాటకం. 100% కనపడతా ఉంది కదా. నీ క్యాబినెట్ సహచరుడే నీకు తెలుసు, నీకు చెప్పినని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవైపు రెవెన్యూ అధికారులు ఏమని చెప్పినారు? 2023 డిసెంబర్ వరకు ఉన్నట్టు ఉంచితే బాగుండేది సార్. 2023 నుంచి 2025 వరకు ఏదైతే మనం దీన్ని భూభారతి పేరుతో దీన్ని అప్డేట్ చేసినామో, అప్డేట్ చేయడం వల్ల ఈ 1,00,000 ఎకరాల భూములను నిషేధ జాబితాలో పడ్డని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. మరి దీన్ని చేపించింది ఎవరు? పొంగులేట్ అని చెప్పేసి డిసెంబర్ 7వ తారీఖు 2025 డిసెంబర్ 7వ తారీఖు రోజు నమస్తే తెలంగాణ ఒక ఆర్టికల్ వచ్చింది. అయ్యా భూ యజమానులారా, రైతులారా, మీ భూములు నిషేధ జాబితాలో పడబోతున్నవి,
లక్షల ఎకరాలు ఇవాళ భూమిని హంపటి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రోకర్గా తయారని చెప్పేసి డిసెంబర్ 7వ తారీఖు రోజు ఒక కథనం వచ్చిందండి నమస్తే తెలంగాణలో. దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి మా హరీష్ రావు గారు ఒకవైపు, పార్టీ వర్గం కేటీఆర్ ఒకవైపు పెద్ద ఎత్తున టీవీలలో మాట్లాడినారు. మాకు వాస్తవంగా జనాలకు అర్థం కాలే. లక్ష ఎకరాల భూముల్ని నిషేధ జాబితాలో పెడుతుందని చెప్పేసి అంటే ప్రజలకు అర్థం కాలే. ఇవాళ ఫీల్డ్లోకి వచ్చినాక అర్థమవుతుంది ఎందుకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి. ఇవాళ 100% కావాల్సుకొని చేసిన పనిది. కావాల్సుకొని ఏం చేసినారు ఇవాళ రంగారెడ్డి జిల్లాలో, మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, యాదాద్రి ఏరియా ప్రాంతాలలో బాగా రియల్ ఎస్టేట్ వాతావరణం ఉన్నది. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తం కూడా హైడ్రా పేరుతో దీన్ని మొత్తం కూడా ఖతం చేసినారు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఖతమైపోయింది. కాబట్టి ఈ భూములు నిషేధ జాబితాలో పెడితే ఎంతకో అంతకు అడ్డికి పావు షేరు 50 రూపాయలు ఉన్నదని 10 రూపాయలకు అమ్ముకొని పోతారు. 50% దీన్ని డెవలప్ మేము ఏం చేస్తాము, 100 ఎకరాలు 50 ఎకరాలు ఉందనుకోండి, 30% కమిషన్, లేకపోతే 50% భూమి అంటే మేమే డెవలప్మెంట్ చేస్తాం. శైలేష్ రెడ్డి గారికి ఒక భూమి ఉంది, 1 ఎకరం భూమి ఉంది, అది నిషేధ జాబితాలో ఉంది. దాన్ని ఏం చేస్తావు నువ్వు? నాలుగు నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గరకో, మన దగ్గరకో పోతావు, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర తమ్ముళ్ళ దగ్గరికే పోతావు. పోయి సార్ మీరు దయచేసి మీ తమ్ముడు మీ బ్రదర్ ముఖ్యమంత్రి కదా, ఈ నిషేధ జాబితా తీసేయమని చెప్పేసి అంటే ఓకే తీసేస్తా పోయి, ఏంది నాకేంది కాట, ఇస్తేనే 30% కమిషన్, లేకపోతే 50% డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన విధానాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చింది. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇలా 1000 ఎకరాలు, లక్షల ఎకరాల భూములు ఎట్లా పోతాయండి ఎవరికి తెలియకుండా? అంటే దీనికి ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ సెక్షన్ 22A అనేది నిషేధ భూముల నిషేధం ఆపడానికి తెచ్చిన చట్టం. ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ విధాలు సృష్టించిన వస్తువులకు పాల్పడినట్టు కాదు కదా, కృత్రిమ వసూలు పాల్పడిన కాదు కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో వక్ఫ్ భూములు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, అదేవిధంగా అసైన్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా పేదలకు ఇచ్చినటువంటి భూముల విషయంలో మీరు ఏదైతే 22A ప్రకారం వాటి నిషేధ జాబితాలు పెడితే అర్థం ఉంటుంది. ఈ రాష్ట్రంలో 93 లక్షల ఎకరాలకు సంబంధించిన నిషేధ భూములు ఉన్నాయి. కానీ ఇవాళ 2.5 లక్షల పైచిలకు ఎకరాల భూముల్ని కావాల్సుకొని నిషేధ జాబితాలు ఎట్లా చేర్చిర్రు? దీని వెనకాల ఏ కుట్ర జరిగింది? దీని వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడా, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారా? తేల్చాల్సిన అవసరం చెప్పేసి హరీష్ రావు గారు కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ఇవాళ తగులునామని చెప్పేసి వీళ్ళ మీద దాడి పరిస్థితికి వచ్చింది. దీని వెనకాల కుట్ర ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రణాళిక ఉంది, కుట్ర లేదు. ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. ప్రణాళిక ఏంటంటే మంచిగా హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ని, హైదరాబాద్లో భూముల విలువని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని బాగా పెంచినాయి. ఆ బ్రాండ్ ఇమేజ్ తోటి ఈరోజు మేము ఎట్లా పైసలు సంపాదించుకోవాలి, ఆ బ్రాండ్ ఇమేజ్ని మేము ఎట్లా లూటీ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక ప్రణాళికతోటి చేసింది. దీంట్లో కుట్ర లేదు, ఏం లేదు, ప్రణాళికతోటి చేసిండ్రు. ప్రణాళికతోటి చేసి వాళ్ళు ఏం చేసిండ్రంటే ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో వాటిని 22A అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా పోయి అడిగితే మేము అమ్మమ్మ అని చెప్తారు, మేము డెవలప్మెంట్కి ఇవ్వమని చెప్తారు. 22Aలో పెట్టినామంటే వాడే వస్తాడు కదా అని చెప్పేసి 22. ఇది వాళ్ళ కుట్ర. ఒక చిన్న సొప్పేస్తేనే బర్రె పాలిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రోకర్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రోకర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్రోకర్లు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులే బరి తెగించి బహిరంగంగా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర తిరుగుతున్నారు. 22A బాధితులు వస్తే, 22A బాధితులు వస్తే గద్దల్లాగా వాలిపోతున్నారు. గద్దల్లాగా వాలిపోయి వాళ్ళను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. ప్రలోభాలకు తలగొకపోతే వాళ్ళని బెదిరించాలని చూస్తున్నారు. 22Aలో ఉన్న వాళ్ళ భూములను ఏ రకంగానైనా ప్రలోభాలు పెట్టి 30% కమిషన్ తీసుకొని ఆ కమిషన్ని ఆ కమిషన్ అనే సొప్పని ఎవరికైతే ఆ కమిషన్ అందాలనో ఆ బర్రెలకేసి ఆ బర్రెలకు తినిపించి పాలు తీసుకొని వచ్చి మళ్ళీ ఈయనకి ఇవ్వాలి. ఇది వాళ్ళు చేస్తున్నది. బరితెకిస్తున్నారు, బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బాలరాజాదవ్ గారు సొప్పేస్తేనే బర్రె పాలిస్తుంది. చాలా చక్కగా చెప్పిండు ఒక పెద్ద మనిషి. ఇదే మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర మాట్లాడుతున్నారు. 100% ఇలా ఆ పెద్ద మనిషి ఏదైతే నిన్న జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ పార్టీ భవన్ ఏదైతే హరీష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిందో దానికి అనేక మంది బాధితులు వచ్చారు, ఇక్కడికి వచ్చారు. మోహన్ రావు అని చెప్పేసి, అదేవిధంగా రాజిరెడ్డి అని చెప్పేసి చాలా మంది బాధితులు వచ్చారు. వాళ్ళు మాట్లాడారు వీళ్ళందరూ కూడా. సరే ఇలా ఒక ఎంఆర్ ఆఫీస్, ఒక సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోతే ఆ సబ్ రిజిస్టార్ అన్నాడట, అదే సొప్పేంది ఆవి బయట పాలెట్టేస్తుంది అని మాట్లాడుతున్నారట. ఆయనకు అర్థం కాలే మొదట సొప్పేంది పాలేంది అని అర్థం కాలే.
కాసేపటికి అర్థమైనకి ఏంటంటే ఓహో కమిషన్ ఇస్తేనే పని అయ్యిద్ది అనేటువంటి ఆలోచన ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషనే సుప్పేస్తే పనే పాలిస్తుంది అని చెప్పేసి అంటే రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి సోదరులంతా అదే పని చేస్తా ఉన్నారు శైలజ రెడ్డి గారు. ఇవాళ ప్రధానంగా బాధితులు అంటే వాళ్ళ భూముల్ని అంటే ఇంకే అన్యాయం ఏంటంటే ఏదైనా భూమిని చేస్తే అర్థం ఉన్నది, వారి భూమినే నిషేధ జాబితాలోకి నెట్టి వారి భూమిని వారి చేత కొనిపించే విధానం ఏంటండి? వారి సొంత భూమిని వారు కమిషన్ ఇచ్చే విధానం ఎక్కడ కనపడలేదు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి చర్య ఉండవు నాకు తెలిసి. అంటే ఎవరైనా భూమి ఏదైనా తక్కువ ఎక్కువ అమ్మితే కమిషన్ ఇస్తే అర్థం ఉన్నది. కానీ ఎవరి భూమి అయితే ఆస్తి సొంత ఆస్తి ఉందో ఆ సొంత ఆస్తిని నిషేధ జాబితాలోకి నెట్టి నిషేధ జాబితాలో ఉన్న భూమి కోసం నీ భూమి మీద నువ్వు కమిషన్ ఇవ్వని చెప్పేసి మాట్లాడే చర్య ఏ రాష్ట్రంలో కనపడదు. ఇది రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఆ భూముల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబులను పిక్ పాకెటింగ్ చేయడమే. వాళ్ళు పిక్ పాకెటింగ్ చేస్తున్నారు. అదే కనపడతా ఉంది కదా. ఇలా ఒకవైపు 22A బాధితులు వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకవైపు ఆయుష్ విద్యార్థులేమో మాకు స్టైపెండ్ పెంచాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకవైపు పాలిటెక్నిక్ విద్యార్థులేమో 97 జీవో తీసుకొచ్చి ఇవ్వాలి మమ్మల్ని ఏదో స్కిల్ యూనివర్సిటీలో కలిపితే మా జీవితాలను ఆగమైపోతాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశంలో ఏర్పడిన యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలు ఇవి కేంద్ర ఆధీనంలో కొన్ని ఆధారం ఉంటాయి స్టైపెండ్స్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని తీసుకొచ్చేమో జీవో నెంబర్ 97 తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో కలుపుతుంటున్నావు. ఒకవైపు ఏమో 22A బాధితులు ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారే విహారయాత్రలు వెళ్తా ఉన్నారు. సార్ ఇలా 33 నెలల్లో శైలజని అడుగుతాను ఈ ముఖ్యమంత్రి గారిని. 72 రోజులు అంటే సుమారు 70 పైచీల కంటే 2.5 అంటే 2.5 నెలలు ఢిల్లీలో తిరిగినాం. 33 నెలలు 2 నెలలు ఢిల్లీ పోయినప్పుడు ఒక్క రోజు ఉండడు కదా, పోయినప్పుడు 2 రోజులు ఉంటాడు. అంటే చాలా అంటే 2.5 సుమారు 3 నెలలు ఢిల్లీలో ఉంటుంది. విదేశాలకు 3-4 నెలలు తిరుగుతుంది. నువ్వు పరిపాలన ఎప్పుడు ఇలా పరిపాలన ఏం చెప్తా ఉన్నాడు? ఇలా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన షాదీ ముబారక్ ఇలా కోర్టులో పడ్డాయి కదా. కోర్టులో పడితే కనీసం వీళ్ళ అధికారులు అఫిడవిట్ సమర్పించలేని పరిస్థితి అండి. అసలు కళ్యాణ లక్ష్మి పథకము కానీ షాదీ ముబారక్ కానీ ఎందుకు పెట్టిన ఆలోచన విధానాన్ని ఈ అధికారులు ఈ సంబంధించిన ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు నివేదించే పరిస్థితి లేదు. ఇవాళ హైకోర్టులో ఈ రోజు ఒక కౌంటర్ దాఖలు చేసిరు, కానీ కౌంటర్ లో వివరాలు పూర్తిగా లేవని చెప్పేసి హైకోర్టు తిట్టి పంపించింది. అదే కదా ఇవాళ అఫిడవిట్ ఏదైతే మీరు సమర్పించారో అఫిడవిట్ లో ఎందుకు పెట్టిన ఈ పథకాన్ని అనేది చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఇవాళ టీవీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం. శైలరెడ్డి గారు కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఆడబిడ్డ పుట్టినట్టయితే గిరిజన తండాలలో ఏమి సార్ ఒరిగింజ వేసి చంపే పరిస్థితి వచ్చే సార్, ఒరిగింజ గొంతులో వేసి చంపే పరిస్థితి వచ్చే. అదేవిధంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఎట్లా పుట్టింది సార్? మహిళల కండిళ్ళ నుంచి పుట్టింది సార్ ఈ కళ్యాణ లక్ష్మి పథకం. అటువంటి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా బాల్య వివాహాలు తగ్గినాయి సార్. ఇవాళ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెళ్లి చేయడం కోసం బరువు కాదు బాధ్యతగా ఉండాలని చెప్పేసి భవిష్యత్తుగా ఉండాలని కేసీఆర్ గారు ఆ రోజు 14,000 కోట్లు ఖర్చు పెట్టి 2014 సంవత్సరం జీవో నెంబర్ 7 ద్వారా 2014 సంవత్సరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి పథకం రూపుదిద్దుకున్న సార్. 50,000 పథకం కాస్త 1,116 దాకా బాకింది సార్. ఇది పేదలకు ఉపయోగపడుతున్న సార్. సుమారు 14 లక్షల పేద పిల్లల పెళ్లిళ్ళు చేసి సార్ కేసీఆర్ గారు సుమారు 14,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ విధమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో పెడితే కేసీఆర్ గారు ఆనామాలు తీసేస్తామంటే ఏం సార్? పేదల యొక్క ఆడపిల్లకి ఇచ్చేటువంటి కట్నంగా ఏదైతే కానుకగా ఇచ్చేటువంటి ₹1,00,000 తీసేయడం సార్ అంటాను. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయడం అంటే ఇదేనా సార్ అడుగుతాను. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ అఫిడవిట్ ని పూర్తి వివరాలతో దాఖలు చేసి ఉండేది. కానీ వీళ్ళు ఏంటంటే ఇట్లా చేస్తేనే కోర్టు స్టే ఎత్తేయదు కాబట్టి వాళ్ళకు ముందే తెలిసి వాళ్ళు ఆ వివరాలు లేకుండా అఫిడవిట్ని వేసిండ్రు. ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ పెట్టుకొని ముఖ్యమంత్రి న్యాయశాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఉండంగా కూడా ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారా ముఖ్యమంత్రి? చెప్పండి. ఓకే, ఇంకొకటి అడ్వకేట్ విచిత్ర వాదన ఉంది దాంట్లో. హైకోర్టులో ఏమని వాదిస్తున్నట్టే ఫీజు రియంబర్స్మెంట్కి ఇస్తలేరు మీరు కాబట్టి కళ్యాణ లక్ష్మి కట్టిస్తారు మీరు. ఇది ఎక్కడ వాదండి నాకు అర్థం కావట్లే. గవర్నమెంట్ దానికి ఏమైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతా ఇప్పుడు హైకోర్టు వాళ్ళు అడ్వకేట్ ఏమైనా కోసేస్తారంటే ఫీజు రియంబర్స్మెంట్ మీరు పైసలు ఇవ్వట్లేరు, పింఛన్కు మీరు పైసలు ఇవ్వట్లేరు, అదేవిధంగా ఉద్యోగుల బెనిఫిట్స్ మీరు పైసలు తెలియదు కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇస్తారని చెప్పేసి విచిత్ర వాదన చేస్తూ ఉంటే గవర్నమెంట్గా మీరు ఏం చేయాలి? అఫిడవిట్లో ఈ పథకం అనేది పేదల కోసం ఉపయోగించిన పథకము సార్. గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తాయి సార్? ప్రజల కోసం పనిచేస్తాయి కదా, మహిళల కోసం పనిచేస్తాయి కదా. ఈ రాష్ట్రంలో 1,84,00,000 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు క్షమాపణ చెప్పకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ 1,84,00,000 మంది మహిళల్ని సంఘటితం చేస్తాము, వాళ్ళందరూ కూడా చీపుర్లతోటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ టీవీ ద్వారా చెప్తా ఉన్నా సార్. ఇవాళ ఎంత ఆవేదన సార్, ఇది ఏమన్యాయం సార్ ఇది. అంటే మహిళలకు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి పథకము, వాళ్ళు తోడ్పాటిచ్చే కళ్యాణ లక్ష్మి పథకము, వాళ్ళ పిల్లలకు భరోసానిచ్చే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇలా హైకోర్టు తప్పు పడతా ఉంటే అధికారులు ఏం చేస్తా ఉన్నారు? గుడ్డి గుర్రాల పనులు అవుతా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు? విచిత్రమైన పరిస్థితి ఏంటంటే
వీళ్ళు హైకోర్టు స్టే రాకముందు వచ్చిన చెక్కులను కూడా పంపిణీ చేయకుండా దాచిపెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు పోయి ఉంటాయి, మీరు ఇవ్వకండి చెక్కులు, ఎందుకంటే నాకు తెలిసి ప్రభుత్వానికి ముందే తెలిసి ఉంటుంది హైకోర్టులో స్టే వస్తుంది కాబట్టి ఆ పైసలు మిగిలిపోతాయని చెప్పేసి అని చెక్కి. అది ఎట్లా బయటపడ్డదంటే ఈరోజు కూకట్పల్లిలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లబ్ధిదారులకు ఫోన్లు పోయినాయి, మీ చెక్కులు వచ్చినాయి రేపు రాండి తీసుకోండి అని చెప్పేసి. వాళ్ళందరూ అక్కడికి పోతే ఆ అధికారికి తర్వాత లేట్లో ఆ కలెక్టర్ ఎవరో తిట్టినట్టుంది, అరే నీకు ఎవడు ఇవ్వమని చెప్పిన చెక్కులు ఇవ్వకుండా దాచిపెట్టమని చెప్తే నువ్వు చెక్కులు ఎట్లు ఇస్తా అని చెప్పి ఫోన్లు చేసినావు అని చెప్పేసి మీకు ఒక ప్రాంక్ కాల్ వచ్చిందేమో, ఫేక్ కాల్ వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళకి చెప్పి పంపించారు. ఇంకోటి విచిత్రమైన సంఘటన నాకు కూడా దోచుకుని కూకట్పల్లిలో చోటు పడుతుంది. ఏంటంటే ఆ పాపకు ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారు సార్, పెళ్లికి తర్వాత ఒక 6 నెలలకు 3 నెలలకు ఇస్తారు. ఆ పాపను తీసుకొని వచ్చింది సార్. అంటే కళ్యాణ లక్ష్మి కాస్త సంతాన లక్ష్మి అయింది. అంటే కళ్యాణ లక్ష్మి అనేది పెళ్లికి ఉపయోగపడాలి కదా సార్. సంతానం అయినాక ఆ పిల్లని సంకలో ఎత్తుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ చెక్ తీసుకొని వద్దామంటే దీన్ని ప్రాంకాలని చెప్పేసి పరిస్థితి తీసుకొచ్చింది ఇలా రేవంత్ రెడ్డి సర్కార్. నేను అంటా ఉన్నా సార్, డెఫినెట్గా సార్ రేవంత్ రెడ్డి గారికి ఒక ఆక్రోశం ఉన్నది సార్. కేసీఆర్ గారు ఏ పథకం అయితే పేదలకు పెట్టిండో ఆ పథకాన్ని తీసేయాలి సార్. రైతు బంధు కథమైపోయింది సార్. ఇవాళ రైతు బీమా కథమైపోయింది సార్. రైతు బీమా 1400 కోట్ల రూపాయలకు సంబంధించి రైతులకు ఏదైతే 5 లక్షల రూపాయలు చనిపోయిన వారం రోజులలోనే కేసీఆర్ గారు భరోసా పేరుతో ఇచ్చే రైతు బీమా పోయింది సార్. ఇలా రైతు బీమాకి ఎగనామం పెట్టిర్రు, రైతు బంధుకి ఎగనామం పెట్టిర్రు, కేసీఆర్ కిట్కి ఎగనామం పెట్టిర్రు, బతుకమ్మ చీరకు ఎగనామం పెట్టిర్రు. ఇవాళ మళ్ళీ కూడా ఇవాళ ఫీజు రియంబర్స్కి ఎగనామం పెట్టిర్రు. మళ్ళీ ఇవాళ ఏదైతే ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాది పథకాలను కూడా కళ్యాణం ఇలా ఎగనామం పెట్టే పరిస్థితికి వచ్చింది సార్. అంటే ఏం సార్, ఈయన లక్ష్యం ఒకటే సార్, కేసీఆర్ పేదల కోసం చేసిండు కాబట్టి నేను పేదల కోసం పనిచేయను సార్, పెద్దల కోసం పనిచేస్తాను, బ్రోకర్ల కోసం పనిచేస్తాను. ఏ సార్, పేదల కోసం కేసీఆర్ పనిచేస్తాడు, బ్రోకర్ల కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తాడు. ఆ బ్రోకర్ల కోసమే భూదందాలు మొదలైన సార్. ఎస్యూ భూముల దందా, గ్రీన్ఫీల్డ్ హైవే భూముల బంద, అన్ని రకాల భూదందాలకు తెరలేపుతుంది ఇలా రేవంత్ రెడ్డి 4 బ్రదర్స్ సార్. ఇలా ఫర్ ద పీపుల్ గా సార్, ఫోర్ ద పీపుల్ కోసం పనిచేస్తుంటారు. రాజ్యాంగం ఇవ్వాలి సార్, డెమోక్రసీలో ప్రజాస్వామ్యం పనిచేయాలి సార్. కానీ ఇలా ఫర్ ద పీపుల్ కాదు సార్, డెమోక్రసీ ఇలా ఫోర్ ద రేవంత్ రెడ్డి పీపుల్ కోసం పనిచేస్తున్నారు సార్. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా టీ న్యూస్ ద్వారా ఎదిరిస్తాం సార్. జనతా గ్యారేజీలకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం పనిచేస్తుంది సార్. డెఫినెట్గా ఆయుష్ విద్యార్థులకు, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు, 22A బాధితులకు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న బాధితులకు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కోర్టు స్టే రాకముందు చాలా కొన్ని వందలాది చెక్కులు రాష్ట్రంలో వివిధ మండల కేంద్రాలకు లేకపోతే ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే మండల కేంద్రాలకు చేరుకున్నాయి. ఆ మండల కేంద్రంలో ఉన్న అధికారులు ఏంటంటే ఎమ్మెల్యే టైం కావాలి, ఎమ్మెల్యే టైం ఇస్తే ఆ ఎమ్మెల్యే వచ్చిన రోజు ఆ చెక్కులను పంపిణీ చేయాలి. కానీ ప్రభుత్వంలో కుట్ర ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఆ చెక్కులు వచ్చినా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఆపండి అని పైనుంచి ఆదేశాలు వచ్చినట్టున్నాయి. కోర్టు స్టే రాకముందు వచ్చిన చెక్కులని డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఆపిపెట్టిరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉన్నట్టుంది కోర్టు స్టే ఇస్తుంది కాబట్టి ఈ పైసలు మిగిలిపోతాయి, ఈ 100 కోట్ల 150 కోట్లు ఉంటాయి, ఈ 100 కోట్ల 150 కోట్లు మిగిలిపోతే వీటిని ఏదైనా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి 30% కమిషన్ తీసుకోవచ్చని ఆ నిధులను వాళ్ళు అట్లనే దాచిపెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. బాలరాజు గారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నాడు. ఇక్కడ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. పాలిటెక్నిక్ విద్యార్థులు గత 4 రోజులుగా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పాలిటెక్నిక్లు ఉంటే అక్కడక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులు వీధుల్లోకి వచ్చిండ్రు. మాసాప్ ట్యాంక్లో వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పక్కనే పాలిటెక్నిక్ ఉంటుంది, వాళ్ళు అక్కడ కూడా ధర్నా చేసిండ్రు. మహబూబాబాద్లో మనం చూసినాం, ఒక పోలీసు అధికారి ఒక విద్యార్థి గొంతు విసుకుతున్నాడు, ఆందోళన చేస్తున్న విద్యార్థిది. ఇంకొక విద్యార్థిని కాలు మీద నుంచి ఆటో పంపించే ప్రయత్నం చేసి పంపించిండ్రు. ఈ రకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద పోలీసులు విరుచుపడుతున్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మాత్రం విహారయాత్రలు చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్, పురపాలక మరియు అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ఫెయిల్, హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్. ఎందుకంటున్నంటే మంత్రుల మధ్య సమన్వయం చేయలేని ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాదు. మంత్రుల మధ్య, మంత్రుల శాఖలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. నిన్ననే జరిగింది కదా ఇది 74 కోట్ల టెండర్లకు సంబంధించి ఏదైతే సీతక్క మధ్యన, వేం నరేందర్ రెడ్డి మధ్యన, కొండ సురేఖ మధ్యన పంచాయతీ జరిగింది కదా. ఆ పంచాయతీ కాబట్టి నిన్న పరకాలకు కొండ సురేఖ పోయింది. నాగడ్డ అని మాట్లాడే కొండ సురేఖ పరకాల గడ్డ మీకు ఎందుకు పోలేదు మరి? అంటే ఈ పంచాయతీ జరుగుతూ ఉంది. కోమరెడ్డి ఏం చేస్తుంది? కోమరెడ్డి తెలవకుండా టికెట్లు రేట్లు పెరుగుతున్నాయి. కోమరెడ్డి వెంకరెడ్డి తెలవకుండానే టికెట్ల రేట్లు పెరుగుతున్నాయి, టికెట్ల బెనిఫిట్ షోస్ వస్తూ ఉంది సినిమాలకు సంబంధించి. అంటే మంత్రులకు సంబంధించి ఎవరు కూడా ఇంటర్లేరు సార్.
ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తారు తప్ప మంత్రి చెప్పినట్టు చేస్తలేదు. రెవెన్యూ శాఖ మంత్రి అంటే రెవెన్యూ శాఖ మంత్రి ఒకటి, నెంబర్ 2, నెంబర్ 1 రేవంత్ రెడ్డి ఇద్దరు మాత్రమే నడిపిస్తా ఉన్నారు అని నేను మాట్లాడలే. ఇలా మంత్రిగా కొండ సురేఖ గారి బిడ్డగా కూతురు మాట్లాడుతుంది ఈ మాట. మీ ఇద్దరేనా రాష్ట్రంలో ఉన్నది, మిగతా క్యాబినెట్ మంత్రులు లేరని వారు మాట్లాడుతూ ఉన్నారు. రాజగోపాల్ గారు ఏమంటున్నారు, అయ్యా మంత్రులే ఉన్నారా ఈ రాష్ట్రంలో, ఎమ్మెల్యే ఎందుకు వస్తే కానీ ముఖ్యమంత్రి అయింది, మంత్రుల నియోజకవర్గాలకే నిధులా, ఎమ్మెల్యేలకు మాకు ఇవ్వరా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అనిరుద్ధ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా ఈ రాష్ట్రంలో కమిషన్ లేకుంటే పని లేదు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో సంబంధించి ఒకటే జరుగుతూ ఉన్నది సార్. ఈ రాష్ట్రంలో కమిషన్ కొట్టు పని చేసుకొని పట్టు, అంతే సార్. కమిషన్ కొట్టు పని చేసుకొని పట్టు, అంతే. కమిషన్ కొడితే నీకు పని అవుతుంది సార్. సంక్షేమ పథకాలకు వస్తాయా సార్? రైతు బంధుకు కమిషన్ రాదు, సంక్షేమ కళ్యాణ లక్ష్మికి రాదు, సంక్షేమ పథకాలకు కమిషన్ ఇయ్యరు. కాబట్టి ఈ కమిషన్ రాని సంక్షేమ పథకాలు ఎందుకు రా నాయన తీసేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తుంది సార్. అందుకనే కదా అఫిడవిట్ సమర్పించండి. రైతు బంధు ఎందుకు వేయరు సార్ ఇన్ని రోజుల నుంచి? రైతులు కమిషన్ ఇయ్యారు కదా రైతు బంధు వేస్తే. రైతు బీమా పేదోడు రైతు చచ్చిపోతే కేసీఆర్ పెద్ద ఆలోచన చేసి ఆ రైతు కుటుంబం అనాథ కావద్దని చెప్పేసి రైతు బీమా ఇచ్చి 1400 కోట్లు చెల్లించి బీమా సంస్థలకు కేసీఆర్ ఆదుకుంటే, రైతు బీమా ఇస్తే మాకేమొస్తాయి 5 లక్షలు ఇస్తే కమిషన్ రాదు కదా, తీసుకుంటే నవ్వుతారు కదా ఉన్నారు కమిషన్ తీసుకుంటే. కాబట్టి రైతు బీమా ఎగ్గొట్టాలి. కేసీఆర్ కిట్టు పేదలకు ఉపయోగపడుతుంది కదా సార్, పేద పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పేసి బాధితులకు ఉపయోగపడుతుంది తీసుకొస్తే కేసీఆర్ కిట్టుకు కమిషన్ రాదు. కాబట్టి కమిషన్ రాని పథకాలను తీసేస్తా ఉన్నారు సార్ ఇలా మీరు అన్నట్టు. కాబట్టి ఇలా 100% సార్ ఇవాళ ఆయుష్ సంబంధించిన విద్యార్థులు ఇలా స్టైపెండ్ పెంచాలని ఆందోళన ఉన్నారు. ఇవాళ జీవో నెంబర్ 97 సార్. ఆయుష్కు సంబంధించిన డాక్టర్లు యునాని చదువుతున్న వాళ్ళు, హోమియో చదువుతున్న వాళ్ళు, ఆయుర్వేద చదువుతున్న వాళ్ళు, వాళ్లకు వచ్చే స్టైపెండ్ ఆలోపతి డాక్టర్లతో సమానంగా ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టారు వీళ్ళు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆయుష్ విద్యార్థులతో పాటుగా ఈ డాక్టర్లతో పాటుగా ఆయుష్ విద్యార్థుల సమాన స్టైపెండ్తో పాటుగా సార్ పేద విద్యార్థులకు సంబంధించి సార్ అప్లికేషన్ ఫీజు తీసుకొని అన్నారు సార్. అప్లికేషన్ ఫీజు ఇవాళ 1000 రూపాయలు 500 పెంచేసి సార్ ఇవాళ టీఎస్పీఎస్సీ ఏదైతే టీజీపీఎస్ ద్వారా జరిగే ఎగ్జామ్స్కి 1500 పెంచారు. ఇవాళ ₹1 తీసుకొని అన్నట్టు రేవంత్ రెడ్డి ఫీజు పెంచారు. చిక్కడపల్లిలో, దిల్సు నగర్లో ఇవాళ పోలీసు ఉద్యోగాలు ఏజ్ పెంచమంటే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు మాకు మీ జీవో 97 అనేది మాకు శరఘాతం అవుతుంది, మాకు ఉరికమ్మం ఎక్కించే పరిస్థితికి వచ్చింది. ఈ రాష్ట్రంలో 54 పాలిటెక్నిక్ కాలేజీలలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు, టీచర్ల భవిష్యత్తు ఆగమైంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో పెట్టింది ఈ యొక్క పాలిటెక్నిక్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చినారు. ధర్నాలు చేస్తూ ఉంటే గొంతు నిలిపే పరిస్థితి అండి. ఒక విద్యార్థిని ఒక పోలీసు అధికారి ఏం చేసినండి, గొంతు బట్టి పిసికినండి, చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఆ పిల్లగాడు వదులుకునే దాన్ని బతికిండు సార్. అంటే ఈ రాష్ట్రంలో ఏమని చెప్పింది సార్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటుగా 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ఆ 7వ గ్యారంటీ ఏం సార్, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ధర్నాలు చేయవచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలియవచ్చు అంట సార్. నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపైన గొంతు నిలపడమే ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన 7వ గ్యారంటీ. ఆ సార్ నేను అడుగుతాను, పేద విద్యార్థులు ఎవరైతే గతంలో ఏమని చెప్పినా సార్, ఒవ్వరు కూడా నిరుద్యోగులకు ఏమి ఇస్తా ఉన్నారు సార్, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తామన్నారు సార్, వచ్చినా సార్ 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు సార్, వేసిరా సార్. ఇలా అదేవిధంగా విద్యార్థుల సంబంధించి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పింది సార్, వచ్చిందా సార్. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పింది సార్, అది గాంధీల హామీ అన్నారు సార్. ఇది రేవంత్ రెడ్డి హామీ కాదు, ప్రియాంక గాంధీ హామీ అని చెప్పింది సార్. వచ్చినా శైలేష్ రెడ్డి గారు ఇలా టీవీస్ ద్వారా అడుగుతా ఉన్నా, ఇవన్నీ అడుగుతా ఉంటే మేము నేరస్తులం సార్. ఇలా ప్రజల తరపున ప్రతిపక్ష పాత్ర పోయిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్, మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు ప్రజల తరపున ప్రశ్నిస్తే వీళ్ళు ఇలా ఒక ఉగ్రవాదులు అని చెప్పేసి మాట్లాడతారు, టెర్రరిస్ట్ అని మాట్లాడతారు. వారు బహిరంగ సభలు ఎప్పుడన్నా కేసీఆర్ తిట్టకుండా, హరీష్ రావుని తిట్టకుండా, కేటీఆర్ తిట్టకుండా బహిరంగ సభ ఉందా సార్? ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి నేనేం చేస్తున్నావు చెప్పు నువ్వంటే ఇలా తిట్టుడే పని పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు సార్. కాబట్టి విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన, బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది సార్. అందుకే మనం చూస్తున్నాము సంక్షేమ పథకాలు రాకపోవడం వల్ల మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మహిళలు ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని చాపిస్తున్నారు అనేది. అంతేగా సార్, ఇలా మామూలుగా కేటీఆర్ గారు అనేక సందర్భాలు అన్నారు, నేను ఆ మాత్రం ఉంటే మాత్రం ఏదో బాయలు దూకి చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది, ఈ ముఖ్యమంత్రి ఎట్లా తిట్టురని చెప్పేసి మాట్లాడారు. హైదరాబాద్లో ఎట్లా తిట్టిరు సార్, హైదరాబాద్ సున్నం చెరువులో కావచ్చు, అదేవిధంగా గుడిమల్కాపూర్లో కావచ్చు, ఎల్బీ నగర్లో కావచ్చు, చైతన్యపూర్లో కావచ్చు, కొత్తపేటలో కావచ్చు సార్, వాళ్ళ పేదల ఇల్లు కూలగొడతా ఉంటే వాళ్ళు తిట్టిన భాష చూస్తే రేవంత్ రెడ్డి ఎందుకు బతుకున్నా అనిపిస్తుంది సార్, నాకు అర్థం కాదు. అంటే పేదల ఇళ్ళ మీద కూల్చారు సార్, ఇలా పేదల ఇళ్ళ మీదకి కూల్చి బుల్డోజర్ పంపిరు సార్. ఇవాళ ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ వ్యతిరేకంగా కొట్లాడతారు, తెలంగాణ మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం పేదల మీద బుల్డోజర్ పంపిస్తారు సార్. ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ దీనికి సమానం చెప్పకుంటే వారు మాట్లాడరు సార్. వాళ్ళు ఏమైనా ఇవాళ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా కొట్లాడతారు సార్, తెలంగాణలో ఉన్న విద్యార్థులకు వ్యతిరేకమైన రేవంత్ రెడ్డి చేస్తున్న దీని మీద మాట్లాడరు సార్.
అంటే అక్కడ వచ్చాము ఆ రోజు ఏం చెప్పినావు సార్? అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి నువ్వు ఛాయ్ తాగుతూ ఛాయ్పై చర్చ పెట్టి విద్యార్థులకు మీరు అన్ని హామీలు నెరవేర్స్తాం అన్నావు కదా సార్? ఇది చేసినావా సార్? ఇలా ఎన్ని ఉద్యోగాలు వేసినావు? చర్చకు వచ్చినావా సార్? ఇన్నిసార్లు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు, ఒక్కసారి విద్యార్థులతో మాట్లాడినారు సార్? ఏం మాట్లాడు సార్? అక్కడ మాత్రం దేశవ్యాప్తంగా జంజీ పేరుతోటి ఉత్తరప్రదేశ్లో జార్ఖండ్లో మాత్రం ఆ హేమంత్ సోరెన్ సార్, హేమంత్ సోరెన్ ప్రభుత్వం అలయన్స్ ప్రభుత్వమే కదా సార్? హేమంత్ సోరెన్ మాత్రం నువ్వు నివారిస్తావు, రేవంత్ ఎందుకు నివారించావు? అంటే రేవంత్ నీ మాట వింటలేడా? ఈయనకు మూచిక వేయలేవా? ఈయన చేస్తున్న వ్యతిరేక విధానం నువ్వు మాట్లాడలేవా? రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంటే మాట్లాడు సార్. ఇక 20 బాధితులు ఏం సార్ ఈ బాధ అంటున్నాను? ఆయుష్ విద్యార్థుల బాధ ఏం సార్ అంటున్నాను? పాలిటెక్నిక్ విద్యార్థుల బాధ ఏం సార్ అంటున్నాను? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు నీకు ఓటేసినందుకు ఈ బాధలు పడాలని అంటున్నాను. ఇలా ఈ రాష్ట్రంలో రైతులు నీకు ఓటేసినందుకు ఈ బాధలు పడాలనా? ఈ రాష్ట్రంలో 184 మహిళలు నీకు ఓటేసినందుకు కళ్యాణ లక్ష్మి చెక్కులు లేకుండా ఉండాలని అడుగుతా ఉన్నా సార్. ఇలా పింఛన్ ఎటుపోయా సార్? 4,000 పింఛన్ ఎటుపోయా సార్? 6,000 4,000 పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. కొత్త పెన్షన్లు అని చెప్పేసి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఆ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాంట్లో వృద్ధాప్య పెన్షన్లు లేనే లేవు. మిగతా పెన్షన్లు ఉన్నాయి. బీడీ కార్మికుల పెన్షన్లు లేవు, దాంట్లో వృద్ధాప్య పెన్షన్లు లేవు. లేకుండానే అప్లికేషన్లు తీసుకున్నారు. కొత్త పెన్షన్లు అని చెప్పేసి టామ్ టామ్ చేస్తున్నారు. స్మార్ట్ కార్డుల పేరుతో కోత పెడుతున్నారు సార్. ఇలా మళ్ళీ ఇవాళ స్మార్ట్ కార్డుల పేరుతో కోత పెడతా ఉన్నారు సార్. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతకి సార్ ఏం జరిగింది లేదు, ఏం ఒరిగింది లేదు. పేదలకు మాత్రం ఇవాళ కన్నీరే మిగిలింది సార్. ఇలా పేద ప్రజలు అల్లాడుతూ ఉన్నారు సార్. ఇలా యూరియా కోసం వ్యాపుని తీసుకొచ్చే షాపులలో యూరియా లేకుండా బాగా సార్. ఇలా రైతు బంధు అప్పుడు గతం కనీసం పంట కోసం వేసే సార్, ఓట్ల కోసం వేసే పరిస్థితికి వచ్చింది కదా సార్. రైతుల గోస మనము మాట్లాడుకుంటారు. ఈరోజు రేపు పొద్దున తెల్లారే వరకు, రేపు పొద్దున ఈ పొద్దు వరకు కూడా మాట్లాడుకోవచ్చు మనం. థ్యాంక్ యూ బాలయ్య యాదవ్ గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు. ఇక్కడ మిగతా మంత్రులు మాత్రం వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకించి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్ట్ వ్యాపారం తప్పిస్తే దేనికోసం కూడా ఆ మంత్రి పదవిని వాడుకుంటలేడు. భూములను ఎట్లా కొట్టేయాలి, మంత్రి పదవిని ఎట్లా వాడుకోవాలి, మంత్రి పదవిని వాడుకొని భూములను ఎట్లా కొట్టేయాలి, మంత్రి పదవిని వాడుకొని కాంట్రాక్ట్లు ఎట్లా కొట్టేయాలి, మంత్రి పదవిని వాడుకొని కొడుకుకు ప్రభుత్వ భూములను ఎట్లా ముట్ట చెప్పాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది. కళ్యాణ లక్ష్మిని పక్కన పెట్టేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లు ఎక్కిండ్రు, ఆయుష్ విద్యార్థులు రోడ్లు ఎక్కిండ్రు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది వాటి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన నిమిషంతో రేపు కలుసుకుందాం. అంత ఒక సెలవు. నమస్తే. జై తెలంగాణ. జై చింటూ టీవీ న్యూస్.